అధ్యాయం 4 భగవంతుని ఉనికి నిరూపించలేము అని భావించే మేము. ఇంతకుముందు అధ్యాయాల్లో మీరు త్రాగుబోతనం గురించి కొంతవరకు తెలుసుకున్నారు. త్రాగుబోతు కాని వ్యక్తికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టపరిచామని మేము అనుకుంటున్నాము. మీరు నిజాయితీగా కోరుకుంటున్నా కూడా మీరు త్రాగుడును పూర్తిగా వదలలేని స్థితిలో ఉన్నా, లేక త్రాగేటప్పుడు మీరు తీసుకునే మోతాదు మీద మీకు నియంత్రణ లేకున్నా బహుశా మీరు త్రాగుబోతు అయి ఉండాలి. అదే నిజమైతే మీరు ఒక్క ఆధ్యాత్మిక అనుభవం మాత్రమే నయం చేయగల ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉండాలి. ఎవరైతే భగవంతుడే లేడని కానీ భగవంతుని ఉనికిని నిరూపించడం కష్టమని కానీ భావిస్తూ ఉంటారో వారికి మాత్రం ఇటువంటి ఆధ్యాత్మిక అనుభవం పొందటం అసాధ్యంగా గోచరిస్తుంది. ఒకవేళ అటువంటి వ్యక్తి ఎవరైనా తిరిగి కోలుకోనంతటి త్రాగుబోతు అయి ఉండి తన తాగుడును యథావిధిగా కొనసాగిస్తున్నట్లయితే దాని అర్థం సర్వనాశనమైపోవడమే. త్రాగుబోతు మరణానికి నిర్ణయించబడటమా లేక ఆధ్యాత్మిక అంశాల ఆధారంగా జీవించటమా అనేవి వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవటానికి అన్ని వేళ సులభమైన ప్రత్యామ్నాయాలు కావు. కానీ అది అంత కష్టమైన విషయమేమీ కాదు. మా మిత్రమండలిలో ఇంచుమించు సగం మంది ఖచ్చితంగా ఈ కోవకు చెందినవారే. మొదట్లో మాలో కొంతమంది మేము నిజమైన త్రాగుబోతులం కాదన్న గుడ్డి ఆశతో ఈ విషయాన్ని తప్పించటానికి ప్రయత్నించాం. కానీ కొద్ది కాలంలోనే మేము ఆధ్యాత్మిక అంశాల ఆధారంగా జీవితాన్ని కనుగొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, లేకపోతే మా గతి అంతే అన్న గొప్ప నిజాన్ని ఎదుర్కొనవలసి వచ్చింది. బహుశా మీ విషయంలో కూడా ఇలాగే జరగవచ్చు. కానీ స్వాంతనను పొందండి. మాలో సగం మంది నాస్తికులమనో లేదా భగవంతుని ఉనికిని నిరూపించలేమన్న కోవకు చెందిన వారమని భావించిన వారమే. మీరు కలవరపడనవసరం లేదని మా అనుభవం నిరూపిస్తుంది. త్రాగుబోతుతనాన్ని అధిగమించడానికి కేవలం నీతి సూత్రాల ఆచరణ లేదా మెరుగైన తత్వజ్ఞానం సరిపోతాయనుకుంటే మాలో ఎంతోమంది ఏనాడో కోలుకొని ఉండేవారు. కానీ మేము ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ నీతి సూత్రాలు మరియు తత్వజ్ఞానాలు ఏవీ మమ్మలను కాపాడలేకపోయాయని మేము కనుగొన్నాము. మేము నీతిబద్ధంగా ఉండాలని కోరుకొనవచ్చు. నిజానికి వీటన్నిటినీ మా పూర్తి శక్తి సామర్థ్యాలతో ఆశించవచ్చు. కానీ అవసరమైన శక్తి అక్కడ లేదు. మా ఆత్మ సంకల్పంతో మేమెంత కూడగట్టినప్పటికీ మా సహజ మానవ వనరులు సరిపోలేదు. అవి ఘోరంగా విఫలమైనాయి. శక్తిహీనత అదే మా సందిగ్ధావస్థ. మేము జీవించడానికి ఆధారంగా ఒక శక్తిని కనుగొనవలసి వచ్చింది. ఆ శక్తి మాకంటే సర్వోన్నతమైనదై ఉండాలి అన్నది విషయం. కానీ ఆ శక్తిని మేము ఎక్కడ ఎలా కనుగొనాలి? అందుకే ఈ గ్రంథ సమగ్ర స్వరూపం ఆ శక్తిని కనుగొనడాన్ని వివరిస్తుంది. మీ సమస్యను పరిష్కరించుకొనడం కోసం మీరు మీకంటే ఉన్నతమైన శక్తిని కనుగొనడంలో మీకు సహకరించటమే ఈ గ్రంథం యొక్క ప్రధాన ఆశయం. అంటే ఆధ్యాత్మిక ధర్మ సూత్రాలతో పాటు నైతిక తత్వం కూడా నింపుకున్న ఒక గ్రంథాన్ని మీకోసం మేము రచించామన్నమాట. సహజంగానే భగవంతుని గురించి ఈ గ్రంథంలో చర్చించబోతున్నాం. భగవంతుని ఉనికి నిరూపించలేమని భావించే వారితో ఈ విషయంలో ఇబ్బంది ఎదురవుతుంది. చాలాసార్లు మేము ఒక క్రొత్త వ్యక్తితో మాట్లాడటం జరుగుతుంటుంది. అతని త్రాగుడు సమస్య గురించి అతనితో చర్చించడంతో పాటు మా మిత్రమండలిని గురించి వివరించేటప్పుడు అతనిలో ఒక ఆశ పెరిగి పెద్దదవటం మేము గమనిస్తూ ఉంటాం. కానీ మేము ఆధ్యాత్మిక అంశాలను గురించి వివరించేటప్పుడు, ప్రత్యేకించి భగవంతుని గురించి మేము ప్రస్తావించినప్పుడు అతని ముఖం పాలిపోతుంది. దానికి కారణం మన మిత్రుడు చక్కగా తప్పించుకోగలిగానో పూర్తిగా విస్మరించగలిగానో భావిస్తున్న ఈ విషయాన్ని మేము పునఃప్రారంభించటమే. అతను ఎలా భావిస్తున్నాడో మాకు తెలుసు. అతని నిజాయితీతో కూడిన సందేహాలను, పురాతన భావాలను మేము పంచుకొని ఉన్నాం. మాలో కొందరు దారుణమైన మత వ్యతిరేక భావాలున్న వారున్నారు. మరికొంతమంది విషయంలో భగవంతుడు అనే పదం వారి చిన్నతనంలో ఎవరో ఒకరు వారిని ప్రభావితం చేయడానికి ఉదహరించినట్టి భగవంతుని గురించిన ప్రత్యేక భావనకు స్ఫురణకు తెస్తుంది. ఈ ప్రత్యేక భావన అసంపూర్ణంగా ఉండినట్లుగా కనబడుట కారణంగా
దీనిని బహుశా మేము తిరస్కరించాం. ఈ తిరస్కరింపుతో భగవంతుడు అనే ఆలోచననే పూర్తిగా త్యజించామని మేము ఊహించాం. మనకు మించిన ఉన్నతమైన శక్తి ఎడల విశ్వాసం కలిగి ఉండటం, దానిపై ఆధారపడి ఉండటం కొంతమేరకు బలహీనమైనదే కాక పిరికితనంతో కూడినదన్న భావన మమ్ములను వ్యాకులపరిచింది. పరస్పరం విభేదించే వ్యక్తులు, విరుద్ధ మత విధానాలు, వివరింపశక్యంగాని దుర్ఘటనలతో నిండిన ఈ ప్రపంచాన్ని ఎంతో విమర్శనాత్మకంగా గమనించాం. మేము భగవంతుని ప్రతిరూపాలమని చెప్పుకునే అనేక మంది వ్యక్తులను అనుమానంతో చూశాము. ఇటువంటి వాడితో సర్వోన్నతునికి పనేముంటుంది? ఏదేమైనప్పటికీ భగవంతుని తెలుసుకోగల శక్తి ఎవరికి ఉంటుంది? అప్పటికి కొన్ని ప్రత్యేక క్షణాలలో మెలమెలా మెరిసే నక్షత్రాల రాత్రి యొక్క మనోజ్ఞ దృశ్యానికి వశీకరులమై ఈ విశ్వాన్నంతటినీ ఎవరు సృష్టించుంటారు అని మాలో మేము ఆలోచిస్తూ ఉండేవారు. భక్తిపూర్వక భయం, ఆశ్చర్యాలతో కూడిన భావం కలిగేటప్పుడు, కానీ అది స్వల్పకాలికమై అంతరించిపోయేది. అవును, భగవంతుని ఉనికి నిరూపించడం కష్టమనే ఆలోచన తత్వం కలిగిన మాకు ఇలాంటి ఆలోచనలు, అనుభవాలు కలిగాయి. అయితే మీరేమీ అధైర్యపడక్కర్లేదు. దేవునిగా పరిగణించబడే ఆ శక్తి ఏమిటో పరిపూర్ణంగా నిర్వహించటానికి లేదా అర్థం చేసుకోవడానికి మాలో ఎవరికీ సాధ్యపడనప్పటికీ మాలో గూడు కట్టుకున్న భావాలను పూర్తిగా పక్కకు నెట్టి మాకంటే ఉన్నతమైన ఒక శక్తిని నమ్మటానికి మేము అంగీకారాన్ని తెలియజేసిన వెంటనే మాకు సత్ఫలితాలు రావటం ప్రారంభించాయి. భగవంతుని గురించి ఇతరుల యొక్క భావనలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని గుర్తించటం మాకు చాలా ఊరట కలిగించింది. మా భావాలు పరిపూర్ణమైనవి కాకపోయినప్పటికీ భగవంతునితో సామీప్యం పొందటానికి, సంబంధం ఏర్పరచుకోవటానికి ఈ భావాలు సరిపోతాయి. సృజనాత్మక మేధోశక్తి, సర్వస్వానికి ఆధారమై ఉన్న విశ్వాత్మ యొక్క సంభవనీయమైన ఉనికిని అంగీకరించి కొన్ని సామాన్యమైన చర్యలు చేపట్టిన వెనువెంటనే మాకు నూతన శక్తి, మార్గనిర్దేశకత్వం లభించటం ప్రారంభమైంది. భగవంతుడిని ఎవరైతే కోరుకుంటారో వారి విషయంలో ఆయన మరీ కఠినమైన షరతులు ఏవీ విధించడని మేము తెలుసుకోగలిగాం. మాకు అర్థమైనంత వరకు భగవంతుని యొక్క సామ్రాజ్యం చాలా విశాలమైనది, ఎంతగానో విస్తరించబడినది, సర్వస్వాన్ని తనలో ఇముడ్చుకున్నది. ఏ ఒక్కరి కొరకు పరిమితమైనది కాదు. ఎవరు దాని మనఃపూర్వకంగా కోరుకుంటారో వారందరికీ అందుబాటులో ఉండేది. సమస్త మానవ కోటి కొరకు అది తెరవబడి ఉంటుందని మా విశ్వాసం. కాబట్టి భగవంతుని గురించి మేము మీతో మాట్లాడుతున్నప్పుడు అది మీ సొంత అవగాహనలోని భగవంతుని గురించి అని మా ఉద్దేశం. ఈ గ్రంథంలో మీరు కనుగొనే ఇతర ఆధ్యాత్మిక ప్రవచనాల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు మీకు ఏ మేరకు వర్తిస్తాయని నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే సందర్భంలో వీటికి ప్రతికూలమైన భావాలు ఏవైనా ఇదివరలోనే మీలో చోటు చేసుకుని ఉన్నట్లయితే అవి మీ ప్రయత్నాలను నిరోధించకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక ఎదుగుదలను ప్రారంభించడానికి మేము అర్థం చేసుకున్న రీతిలో భగవంతునితో ఆత్మఘాత సాన్నిధ్యాన్ని మొదటిసారిగా ఏర్పరచుకోవటానికి ప్రారంభంలో కావలసిందంతా ఇదే. తర్వాతి కాలంలో ఒకనాడు పూర్తిగా మాకు అందుబాటులో లేవు అనుకున్న ఎన్నో విషయాలను అంగీకరించడం జరిగింది. అది పురోగతే. కానీ మేము పురోగమించాలని కోరుకున్నప్పుడు ఎక్కడో ఒక చోటు నుండి మొదలు పెట్టవలసిందే. అందువలన మేమేర్పరచుకున్న భావాలు ఎంత పరిమితమైనప్పటికీ వాటినే ఉపయోగించుకున్నాం. ఈ సందర్భంలో మమ్మల్ని మేము ఒక చిన్న ప్రశ్న అడగాల్సి వచ్చింది. అదేమిటంటే, నాకంటే ఉన్నతమైన శక్తి ఒకటి ఉందని ఇప్పుడు నేను నమ్ముతున్నానా, లేక కనీసం అలా నమ్మటానికి ఇష్టపడుతున్నానా? తను తప్పకుండా నమ్ముతున్నానని లేదా నమ్మటానికి ఇష్టపడుతున్నానని ఎవరైనా చెప్పిన తదుపరి అతను సరైన మార్గంలో ఉన్నాడని మేము జూడిగా చెప్తాం. అతి సామాన్యమైన ఈ పునాది రాయి పైననే అద్భుత ప్రభావాన్ని కలిగిన ఆధ్యాత్మిక సౌధాన్ని నిర్మించవచ్చునన్న విషయం మా అందరి మధ్య పదే పదే నిరూపించబడింది. నమ్మటానికి కష్టంగా అగుపించిన మత విశ్వాసానికి సంబంధించిన అనేక విషయాలను అంగీకరించపోనేటైతే ఈ ఆధ్యాత్మిక అంశాలను ఉపయోగించుకోలేమని
భావించిన మాకు ఇది గొప్ప వార్త. ఎవరైనా మా ముందుకు ఆధ్యాత్మిక ప్రతిపాదనలు తెచ్చినప్పుడు అతనికి ఏదైతే ఉందో అది నాకు కూడా ఉంటే ఎంత బాగున్నాం. అతను విశ్వసించినంత విధంగా నేను కూడా విశ్వసించగలిగితే నా విషయంలో కూడా అది ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ అతనికి ఎంతో స్పష్టంగా ఉన్న మత విశ్వాసాలకు సంబంధించిన అనేక అంశాలను వాస్తవమని అతను అంగీకరించినంత ఖచ్చితంగా నేను అంగీకరించలేను అని ఎన్నిసార్లు మనమంతా అనలేదు. అందువలన అతి సామాన్య స్థాయి నుండి మా ప్రయత్నాన్ని ప్రారంభించవచ్చునన్న విషయం మాకెంతో ఉపశమనాన్ని కలిగించింది. మత విశ్వాసానికి సంబంధించిన విషయాలను అంగీకరించటంలో స్పష్టంగా కనిపించే అసమర్థతతో పాటు మూర్ఖత్వం, సున్నితత్వం, హేతుబద్ధం కాని ప్రతికూల అభిప్రాయాలు మాకు తరచూ ప్రతిబంధకంగా ఉండటం గమనించాం. మాలో చాలామంది ఈ విషయంలో ఎంత సున్నితమైన వారమంటే ఆధ్యాత్మిక అంశాలను అతి సాధారణంగా ప్రస్తావించిన తీవ్రమైన అయిష్టతతో ప్రతిస్పందించాం. ఈ రకమైన ఆలోచన ధోరణిని పూర్తిగా వదిలివేయాలి. దీనికి మాలో కొంతమంది వ్యతిరేకించినప్పటికీ అటువంటి భావాలను ప్రక్కకు నెట్టివేయటం మాకు పెద్ద కష్టమనిపించలేదు. త్రాగుబోతనం వలన ఎదురైన వినాశకర పరిస్థితి కారణంగా ఇతర విషయాల్లో లాగా ఆధ్యాత్మిక విషయాల్లో కూడా నిష్కపటంగా ఉండటానికి త్వరగానే సిద్ధపడ్డాం. ఈ విషయంలో ఆల్కహాల్ ఒక గొప్ప బోధకుడిలా పనిచేసింది. చివరికి అది మమ్మల్ని హేతుబద్ధంగా ఆలోచించగలిగే స్థితికి నెట్టింది. కొన్నిసార్లు ఇది చాలా శ్రమకు గురిచేసి అలసట కలిగించే దీర్ఘమైన ప్రక్రియ. మాలాగా మరెవరూ కూడా ముందుకు పేరుకుపోయిన ప్రతికూల భావాలతో దీర్ఘకాలం పాటు వ్యవహరించాలని ఆశిస్తున్నాం. ఈ గ్రంథ పాఠకుడు తనకన్నా ఉన్నతమైన శక్తిని తానెందుకు విశ్వసించాలని ప్రశ్నించుకుంటూనే ఉండవచ్చు. అందుకు చాలా మంచి కారణాలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఆచరణానుభవం గల నేటి మానవుడు వాస్తవాలకు మరియు ఫలితాలకు ప్రాధాన్యతనిస్తాడు. అయినప్పటికీ 20వ శతాబ్దం అన్ని రకాల సిద్ధాంతాలను అవి కనుక పూర్తి వాస్తవికతతో నిరూపింపబడితే వెంటనే అంగీకరిస్తుంది. ఉదాహరణకు విద్యుత్ శక్తి గురించి మనకు ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. చిన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేయకుండా ప్రతి వ్యక్తి ఆ సిద్ధాంతాలను అన్నీ నమ్ముతాడు. ఇంత త్వరిత ఒప్పుదల ఎందులకు? ఒక సహేతుకమైన ఊహాలోచన అనేది ప్రారంభంగా లేకుండా మనం చూస్తున్న, స్మరిస్తున్న, నిర్దేశిస్తున్న మరియు ఉపయోగిస్తున్న ఏ విషయాన్ని కూడా వివరించడం అనేది సాధ్యం కాదు. కనుక ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి అనేకమైన భావనలను, మంచి నిదర్శనాలు ఉండటం వల్లనే అవి కంటికి స్పష్టంగా గోచరించకపోయినా విశ్వసిస్తుంటాడు. దృశ్యపూర్వక నిదర్శనాలు బలహీనమైన నిదర్శనాలని విజ్ఞాన శాస్త్రం మనకు స్పష్టపరచడం లేదు. మానవజాతి ఈ భౌతిక ప్రపంచాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు అనేక మార్లు మళ్ళీ వెల్లడి చేయబడింది ఏమిటంటే బాహ్య స్వరూపాలు ఏవీ కూడా అంతరంతరాల్లో వాస్తవాలు కానే కాదు అని. సోదాహరణంగా చెప్పాలంటే కదలకుండా పడి ఉన్న ఒక ఉక్కు దొంగను తీసుకుంటే అది ఒక దాని చుట్టూ మరొకటి నమ్మశక్యంగాని వేగంతో సుడి తిరుగుతూ ఉండే ఎలక్ట్రాన్ల సమూహం. ఈ చిన్న చిన్న పరిమాణాలు గల ఎలక్ట్రాన్లు కొన్ని నిర్దిష్ట సూత్రాలకు కట్టుబడి ఉంటాయి. ఇవే సూత్రాలు మొత్తం ఈ భౌతిక ప్రపంచమంతటా వాస్తవాలుగా పరిగణించబడతాయి. విజ్ఞాన శాస్త్రం మనకి ఈ విధంగా చెబుతుంది. దానిని సందేహించడానికి మన దగ్గర తగిన కారణం లేదు. అయితే మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచానికి, సమస్త జీవన రాశికి వెనక ఒక సర్వశక్తివంతమైన నిర్దేశకత్వాన్నిచ్చే సృజనాత్మక మేధోశక్తి ఒకటి ఉందనే లోపరహితమైన తర్కశాస్త్రానుసార ఊహాలోచనను ఎవరైనా మనకు సూచించిన వెంటనే మనలోని వక్రబుద్ధి లక్షణాలు బయటపడి
ఆ సూచనలు తప్పు అని, సరైనవి కావని మనల్ని మనం అంగీకరింప చేసుకోవడానికి ఎంతో కష్టపడనారంభిస్తాం. ఈ విశ్వాన్ని గురించి వివరించడానికి భగవంతుని అవసరం ఏమీ లేదని నమ్ముతూ ఎన్నో ఉద్గ్రంథాలను మనం చదువుతాం, పసలేని వాదనలు చేస్తాం. మన వాదనలు కనుక వాస్తవమైతే జీవం శూన్యంలో జనించిందని, అర్ధరహితమని, లక్ష్యరహితంగా పయనిస్తున్నదని భావించవలసి ఉంటుంది. నిర్విరామంగా సాగిపోయే భగవంతుని సృష్టిని చాటి చెప్పే మేధోపరమైన ప్రతినిధులుగా మమ్మల్ని మేము భావించుకునే దానికి బదులుగా నాస్తికులమని మరియు దేవుని ఉనికిని నిరూపించలేమని తలంచే మేము మానవ మేధస్సే చివరి మాట, ఆల్ఫా మరియు ఒమేగా, సర్వస్వానికి ఆద్యంతమని విశ్వసించడాన్ని ఎన్నుకున్నాం. ఇది బహుశా మా యొక్క నిష్ఫలత్వం కాదా? ఈ సందిగ్ధ మార్గంలో ప్రయాణం చేసిన మిమ్ములను అది వ్యవస్థీకృత మతానికి వ్యతిరేకమైనా కూడా మీలో పేరుకుపోయి ఉన్న ప్రతికూల భావాలను పక్కన పెట్టమని మిమ్ములను వేడుకుంటున్నాం. వివిధ రకాల మత విశ్వాసాలలో మానవ సహజమైన బలహీనతను ఏవి ఉన్నప్పటికీ ఆ మత విశ్వాసాలన్నీ కూడా లక్షలాది ప్రజలకు ఒక ప్రయోజనాన్ని, మార్గ నిర్దేశకత్వాన్ని సమకూర్చాయని మేము తెలుసుకున్నాం. మత విశ్వాసం కలిగిన వ్యక్తులు జీవితం అంటే ఏమిటి అనే విషయంపై విచక్షణసారమైన, సహేతుకమైన ఆలోచనను కలిగి ఉంటారు. వాస్తవానికి మేము ఏ రకమైన సహేతుకమైన భావాలను కలిగి ఉండేవారం కాదు. అనేక జాతులకు, వర్ణాలకు మరియు తెగలకు చెందిన ఆధ్యాత్మిక స్పృహ కలిగిన అనేక మంది వ్యక్తులు ఒక స్థిరత్వ పరిమాణాన్ని, సంతోషాన్ని మరియు ఉపయుక్తతను ప్రదర్శించడం కనుగొనడానికి బదులు మరియు మాకు మేముగా దానిని కోరుకొని అలవరుచుకోవడానికి బదులు వారి ఆధ్యాత్మిక నమ్మకాలను, ఆచారాలను తప్పులన్నీ విమర్శిస్తూ వినోదించడం చేసేవారు. ఆధ్యాత్మిక స్పృహ కలిగిన వ్యక్తుల యొక్క మానవ బలహీనతలను గమనిస్తూ కొన్ని సమయాలలో వారి లోపాలను మా పరిపూర్ణ తిరస్కారవాదానికి ఆధారంగా ఉపయోగించుకున్నాం. మాకు మేము సహనం లేని వ్యక్తులం అయి ఉండి కూడా అసహనం ఉండకూడదన్న విషయంపై ఉపన్యాసాలు దంచేవాళ్ళం. అడవిలోని ఏవో కొన్ని చెట్ల యొక్క వికృత స్వరూపానికి దృష్టి మళ్లింపబడి వాస్తవికతను మరియు అడవి యొక్క సహజ సౌందర్యాన్ని చూడలేకపోయాం. జీవితం యొక్క ఆధ్యాత్మిక భాగానికి సరిపడిన ప్రాధాన్యతను మేమెప్పుడూ ఇవ్వలేదు. మా వ్యక్తిగత కథలలో ప్రతి కథకుడు తనకంటే ఉన్నతమైన శక్తిని సమీపించటం మరియు అవగాహన ఏర్పరచుకోవడం కోసం అనుసరించిన విధానాలలో వ్యత్యాసం ఎక్కువగా ఉండటం మీరు గమనిస్తారు. మనం ఎంచుకునే సామీప్య విధానం లేదా అవగాహన సరైనదా కాదా అన్న విషయం పెద్ద ప్రాముఖ్యత సంతరించుకున్నది కాదు. మనకు సంబంధించి ఈ విషయాలన్నీ మనం పెద్దగా ఆందోళన చెందవలసిన అంశాలేమీ కాదమని మా అనుభవం మాకు నేర్పింది. ప్రతి వ్యక్తి తనకు తానుగా పరిష్కరించుకోవలసిన ప్రశ్నాంశాలు ఇవి. అయితే ఒక అంశం విషయంలో మాత్రం స్త్రీ పురుషులందరూ స్పష్టంగా ఏకీభావం కలిగి ఉన్నాం. వీరిలో ప్రతి ఒక్కరూ తనకంటే ఉన్నతమైన శక్తిని విశ్వసించడంతో పాటు ఆ శక్తితో సాన్నిధ్యాన్ని పొందగలిగారు. ఈ శక్తి ప్రతి ఒక్కరి విషయంలోనూ మానవ సాధ్యం కాని అద్భుతాలను సాధించి పెట్టింది. ఒక ప్రముఖ అమెరికన్ రాజనీతిజ్ఞుడు చెప్పినట్లుగా మనం కొన్ని నిదర్శనాలను పరిశీలించి చూద్దాం. వీరందరూ ప్రాపంచిక జ్ఞానం కలిగిన వేలాది మంది స్త్రీ పురుషులే. తమ కంటే ఉన్నతమైన శక్తిని విశ్వసించడం మొదలుపెట్టినప్పటి నుండి ఆ ఉన్నత శక్తి విషయంలో ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరచుకున్నప్పటి నుండి, అందుకోసం కొన్ని చిన్న పనులు చేయడానికి సిద్ధపడినప్పటి నుండి వారి ఆలోచన, జీవన విధానాలలో విప్లవాత్మకమైన మార్పు చోటు చేసుకుందని వారు నిర్ద్వంద్వంగా ప్రకటించారు. నిరాశ నిస్పృహలతో కృంగిపోయి మానవ వనరులు పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో ఒక నూతన శక్తి, ప్రశాంతత, సంతోషం, మార్గ నిర్దేశకత్వం వారిలోనికి ప్రవహించటాన్ని వారు కనుగొన్నారు. కొన్ని సామాన్యమైన ఆవశ్యకాలను వారు మనస్ఫూర్తిగా అమలుపరచడం ద్వారా ఇది సంభవించింది.
ఒకప్పుడు స్పష్టంగా గోచరించిన జీవితం యొక్క నిష్ఫలత్వం వలన సందిగ్ధంతో గాబరా పడినటువంటి వీరు ఇప్పుడు జీవితాన్ని దుర్లభం చేసుకున్న దానికి గల అంతర్గత కారణాలను చూపిస్తారు. త్రాగుడు విషయాన్ని పక్కకు పెడితే జీవితం అంతగా అసంతృప్తితో ఎందుకు గడిచిందో వారు వివరిస్తారు. వారిలో మార్పు అనేది ఎలా సంభవించిందో వారు స్పష్టం చేస్తారు. ఎన్నో వందల మంది వ్యక్తులు భగవంతుని ఉనికి యొక్క స్పృహ తమ జీవితాలలో ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన వాస్తవంగా చెబుతున్నప్పుడు విశ్వాసాన్ని ఎవరైనా ఎందుకు కలిగి ఉండాలనే దానికి వారు ఒక బలమైన కారణాన్ని తెలియచేస్తున్నారు. మన ఈ ప్రపంచం గడిచిన అన్ని సహస్రాబ్దుల కంటే ఎక్కువ భౌతిక ప్రగతిని గత శతాబ్దంలో సాధించింది. ఇంచుమించు ప్రతి ఒక్కరికి ఇందుకు కారణం తెలుసు. ప్రాచీన చరిత్రను అధ్యయనం చేసే విద్యార్థుల అభిప్రాయం ప్రకారం ఆ కాలం నాటి మనుషుల మేధస్సు కూడా ఈనాటి అతి గొప్ప మేధావులతో సమాన స్థాయిలో ఉండేది. అయినప్పటికీ ఆ కాలంలో భౌతికమైన ప్రగతి అతి నెమ్మదిగా ఉండేది. ఆధునిక కాలంలో లభ్యంగా ఉన్న ఆధునిక శాస్త్రీయ విచారణ, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణ ఆనాటి కాలం వారికి దాదాపు తెలియదు. మూఢ విశ్వాసాలు, సంప్రదాయాలు, స్థిరమైన భావాలతో మనిషి మెదడు నిండిపోయి ఉండటం వలన భౌతిక విషయాలపై దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయింది. కొలంబస్ సమకాలీకులలో కొందరు ఈ భూమి గుండ్రంగా ఉందన్న ఆలోచన అస్వాభావికంగా తోచేది. ఖగోళ శాస్త్ర విషయంలో అందరి నమ్మకాలకు విరుద్ధమైన భావాలను వెల్లడించినందుకు గెలీలియోని మరణానికి గురి చేసినంత పనిచేసిన వారు ఉన్నారు. మమ్మల్ని మేము ఈ విధంగా ప్రశ్నించుకున్నాం. పురాతన కాలం నాటి ప్రజలు భౌతిక ప్రపంచం గురించి ఎటువంటి సబబు కాని ఏకపక్ష భావాలను కలిగి ఉండేవారో, అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రపంచం గురించి మాలో కొంతమంది అటువంటి భావాలనే కలిగి ఉన్నాము కదా. రైట్ సోదరులు కిట్టి హాక్ అనే ప్రాంతంలో మొట్టమొదటిసారి విజయవంతంగా విమానయానం చేసిన విషయాన్ని ప్రచురించడానికి అమెరికా వార్తాపత్రికలు ఈ శతాబ్దంలో కూడా భయపడ్డారు. ఆకాశంలో ఎగరటానికి అంతకుముందు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కాలేదు. ప్రొఫెసర్ లాంగ్లే యొక్క మొదటి ఎగిరే విమానం కూలిపోయి పోటోమాక్ నది అట్టడుగుకి చేరుకోలేదు. అత్యుత్తములైన గణిత శాస్త్ర మేధావులు కొందరు మానవుడు గాలిలో ఎగరటం సాధ్యం కాదని నిరూపించడం నిజం కాదు. ఈ ప్రత్యేక సదుపాయాన్ని భగవంతుడు కేవలం పక్షులకు మాత్రమే కల్పించాడన్న విషయాన్ని మన పెద్దలు చెప్పలేదు. తర్వాత 30 సంవత్సరాలకే గాలిలో ఎగరటం విషయంలో మానవుడు సాధించిన విజయం దాదాపు పాత కథ అయిపోయింది. అంతేకాక విమాన ప్రయాణం ఇప్పుడు మంచి ఊపులోనూ ఉంది. కానీ చాలా రంగాలలో మా తరం ఆలోచన విధానంలో పరిపూర్ణ స్వేచ్ఛను చవిచూసింది. ఎక్కడో సముద్ర తీరంలో నివసించే వ్యక్తిని పిలిచి రాకెట్ ద్వారా చంద్రుడిపై యాత్రకు సంబంధించి ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన ప్రతిపాదనలను వివరించే వార్తను చూపించి చూడండి, నేను పందెం కాస్తా వాళ్ళు తప్పకుండా ఆ పని చేయగలరు, బహుశా అది కూడా అతి త్వరలోనే అంటూ సమాధానం చెప్తాడు అతను. మనం తరం యొక్క లక్షణాలుగా పాత ఆలోచనలు వదిలిపెట్టి కొత్త వాటిని చాలా సులభంగా స్వీకరించడం లేదా పనికిరాని సిద్ధాంతాలను, వస్తువులను విసిరివేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేయడంతో పాటు పనిచేసే కొత్త వాటిని స్వీకరించడానికి సిద్ధంగా లేము. ఇదే సంసిద్ధతను మా సమస్యల పరిష్కారం విషయంలో మా ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఎందుకు వర్తింప చేయకూడదని మమ్మల్ని మేము పరిశీలించుకోవలసిన వచ్చింది. వ్యక్తిగత సంబంధాల విషయాల్లో మేము సమస్యల్ని కలిగి ఉన్నాం. మా ఉద్వేగపూరితమైన స్వభావాలను మేము నియంత్రించుకోలేకపోయాం. మానసిక ఒత్తిడులకు, దుఃఖాలకు మేము బలయ్యాం. ఆర్థిక దుస్థితితో జీవితాలను సరిగ్గా నడుపుకొనలేకపోయాం. మేమెందుకు కొరగాని వారమనే భావం మాలో ఏర్పడింది. మాలో పూర్తిగా భయం చోటు చేసుకుంది. మాలో సంతోషం లేదు. మేము ఇతరులకు ఏ విధంగానూ ఉపయోగపడేలా లేము.
చంద్రునిపైకి సాగే యాత్రలను న్యూస్ రీల్స్లో చూస్తూ కూర్చోవడం కంటే పై దారుణ సమస్యలకు ప్రాథమిక పరిష్కారం తెలుసుకోవడం ప్రధానం కాదా? అవును, ప్రధానమే. విశ్వాత్మపై సర్వసాధారణంగా ఆధారపడి ఇతరులు తమ సమస్యల్ని పరిష్కరించుకోవటం మేము గమనించాగా భగవంతుని యొక్క శక్తిని సందేహించటం ఆపేయవలసి వచ్చింది. మా ఆలోచన పనిచేయనే లేదు, కానీ భగవంతునికి సంబంధించిన ఆలోచన పనిచేసింది. గాలిలో ఎగరగలిగే యంత్రాన్ని తాము తయారు చేయగలమనే చిన్న పిల్లల తరహా విశ్వాసమే రైట్ సోదరులకి తమ ప్రయత్నంలో విజయం సాధించడానికి ప్రధానమైన ప్రేరణ శక్తి అయ్యింది. ఆ విశ్వాసం కనుక లేకపోతే ఏమీ జరిగి ఉండేది కాదు. భగవంతుని యందు విశ్వాసం లేని మాలాంటి వాళ్ళంతా మా సమస్యలను మా స్వయం శక్తి ద్వారానే పరిష్కరించుకోగలమనే ఆలోచననే అంటిపెట్టుకొని ఉండేవాళ్ళం. భగవంతుని శక్తి సహాయంగా తమ సమస్యలను పరిష్కరించుకున్న దాన్ని ఇతరులు మాకు చూపించినప్పుడు రైట్ సోదరులు ఎప్పటికీ ఎగరలేరని నొక్కి ఒక్కాణించిన వారిలాగే మేము కూడా ఆ భగవంతుని శక్తి ఉదహరించిన వారి గురించి భావించడం ప్రారంభించాం. తర్కం గొప్ప విజ్ఞానంతో కూడింది. దాన్ని మేము ఇష్టపడతాం, ఇప్పటికీ ఇష్టపడుతూనే ఉన్నాం. హేతుబద్ధంగా ఆలోచించగలిగే శక్తి మా జ్ఞానేంద్రియాల పనితనాన్ని పరిష్కరించుకోగలిగే సామర్థ్యం మరియు విషయాలను నిర్ధారించుకొనగలడం కేవలం మాకు కాకతీయంగా లభించినవి కావు. ఇవి మనిషి యొక్క దివ్యమైన స్వభావాలలో ఒకటి. భగవంతుని ఉనికిని అంగీకరించని ఇష్టపడని వారికి ఏ ప్రతిపాదనైనా హేతుబద్ధంగానూ అర్థవంతంగానూ లేకపోతే అది వారికి సంతృప్తికరంగా ఉండదు. అందువలన మా ప్రస్తుత విశ్వాసం సహేతుకతమైనదని విశ్వసించడం అనేది విశ్వసించకపోవడం కంటే ఎక్కువ ఆరోగ్యవంతమైనదని, తర్కంగా మేలైనదని మేమెందుకు భావిస్తున్నామో మరియు సందిగ్ధావస్థలో చేతులెత్తివేసి మాకేమీ తెలియదు అని అన్నప్పుడు మా గత ఆలోచన సరళి మెతకగాను మరియు అధమస్థితిలోనూ ఉందని మేము చెప్తున్నప్పుడు చాలా కష్టపడవలసి వస్తున్నది. మేము త్రాగుబోతులమై మాకు మేమగా సృష్టించుకున్న వాయిదా వేయలేని మరియు తప్పించుకోలేని క్లిష్ట పరిస్థితి వలన నలగగొట్టబడినప్పుడు భగవంతుడి సర్వస్వం. అలా కాని పక్షంలో ఆయన అసలేమీ కాదన్న ఏదో ఒక ప్రతిపాదనను నిర్భయంగా ఎదుర్కొనవలసి వచ్చింది. భగవంతుడు అన్నవాడు ఉన్నాడు లేదా లేడు. ఈ రెంటిలో మా ఎంపిక ఏది కాబోతున్నది? ఇంతవరకు వచ్చిన తర్వాత విశ్వాసం అనే ప్రశ్నను అన్ని వైపుల నుండి మేము ఎదుర్కొనవలసి వచ్చింది. ఈ విషయం నుండి మేము తప్పించుకొనలేకపోయాం. అప్పటికే మాలో కొంతమంది తాము కోరుకున్న విశ్వాసం అనే తీరాన్ని చేరుకోవటానికి హేతువు అనే వారధిపై చాలా దూరం ప్రయాణం చేశారు. ఈ క్రొత్త లోకం రూపురేఖలు, ఆశలు అలసిపోయిన మా కళ్ళకు కొత్త వెలుగును ప్రసాదించాయి. ఊగిసలాడుతున్న మా మనసులకు సరికొత్త ధైర్యాన్ని అందించాయి. స్నేహపూరితమైన హస్తాలు స్వాగతం పలుకుతూ చాచబడ్డాయి. మా హేతుబద్ధ ఆలోచన సరళి మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు మేము కృతజ్ఞులం. కానీ ఎందువల్లనో మేము తీరంపై అడిగేయలేకపోయాం. దానికి కారణం బహుశా తీరం దాపులో హేతుబద్ధ ఆలోచన సరళిపై మరింతగా ఆధారపడుతూ దాని సహాయం కోల్పోవడానికి ఇష్టపడలేకపోవడమేమో. ఇలా జరగటం సహజమే, కానీ విషయాన్ని మరింత నిశ్చితంగా పరిశీలిద్దాం. మాకు తెలియకుండానే ఒక ప్రత్యేకమైన విశ్వాసం సహాయంతో మేము ఇక్కడి దాకా తీసుకొని రాబడలేదు. మా సొంత హేతుబద్ధ ఆలోచన విధానాన్ని మేము నమ్మి ఉండలేదు. మా ఆలోచన సామర్థ్యంపై విశ్వాసాన్ని కలిగి ఉండలేదు. ఇదంతా ఒక రకమైన విశ్వాసం కాక మరేమిటి? అవును, మేము విశ్వాసంతో ఉంటూ వచ్చాం. హేతువు అనే భగవంతుని ఎడల అంచెలంచెల విశ్వాసం కలిగి ఉంటూ వచ్చాం. కనుక ఏదో ఒక రకంగా మా జీవితాలలో విశ్వాసం అనేది చోటు చేసుకుని ఉండటం మేము కనుగొన్నాం. మేము ఆరాధకులమన్న విషయాన్ని కూడా మేము తెలుసుకున్నాం. ఈ విషయం హేతువుకు సంబంధం లేకుండా ఎలాంటి రోమాంచిత స్థితిని కలగజేస్తుండేది.
వివిధ రకాలుగా వ్యక్తులను, మానసిక భావాలను, వస్తువులను, ధనాన్ని ఆఖరిని మన ఆఖరి ఆఖరకు మనల్ని మనమే ఆరాధించటం లేదు. అలాగే మరింత మంచి ఉద్దేశంతో సూర్యాస్తమయాన్ని, సముద్రాన్ని లేదా ఏదో ఒక పుష్పాన్ని ఆరాధనా భావంతో చూడటం లేదు. ఏ వస్తువునైనా లేదా ఏ వ్యక్తినైనా ప్రేమించిన వారు ఎవరున్నారు మనలో? ఈ భావనలు, ఈ ప్రేమలు, ఈ ఆరాధనలు ఎంత మేరకు కేవలం హేతుబద్ధ ఆలోచనతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి? చివరకు వీటి మధ్య చాలా కొద్దో లేక అసలే మాత్రం సంబంధం లేదని తెలుసుకున్నాం. ఈ భావనలు, ప్రేమలు, ఆరాధనలే కదా మన జీవిత నిర్మాణంలో జీవకణాలు. ఈ భావనలే కదా మన మనుగడ దిశను నిర్ణయించింది. విశ్వాసాన్ని ఏర్పరచుకోవటానికి కానీ, ప్రేమించటానికి కానీ, ఆరాధించటానికి కానీ మాకు సామర్థ్యం లేదు అని చెప్పటం అసాధ్యమైంది. ఏదో విధంగా మనమందరం ఈ విశ్వాసం ఆధారంగానే జీవిస్తున్నాం తప్ప మరొకటి ఏమీ కాదు. విశ్వాసం లేని జీవితాన్ని ఒక్కసారి ఊహించండి. హేతువులు తప్ప మరే దానికి స్థానం లేకుండా ఉందంటే అది జీవితం కానే కాదు. కానీ మేము జీవితంలో నమ్మకం కలిగి ఉన్నాం. అవును, కలిగి ఉన్నాం. రెండు బిందువుల మధ్య గల దూరాన్ని అతి సమీపంగా చూపించగలిగేది ఒక సరళ రేఖ అని చెప్పినంత సులభంగా జీవితాన్ని గురించి చూపించలేకపోయినప్పటికీ జీవితం అన్నది నిజం. మొత్తమంతా ఎలక్ట్రాన్ల సమూహమని, అది శూన్యంలో నుంచి పుట్టిందని, అర్థము లేనిదని, శూన్యం వైపు సుడి తిరుగుతూ ప్రయాణం చేస్తూ పోతున్నదని మనం ఇంకా చెప్పగలమా? అలా చెప్పలేకపోయాం. ఎలక్ట్రాన్లే తమకు తాముగా అంతకంటే ఎక్కువ మేధస్సు కలిగినవిగా గోచరించాయి. అలా అని ఒక రసాయన శాస్త్రజ్ఞుడు చెప్పాడు. కనుక హేతువే సర్వస్వం కాదని మేము తెలుసుకున్నాం. మనలోని అత్యుత్తమ మేధస్సుల్లోంచి జనించిందైనప్పటికీ హేతువు మనలో చాలామందిని వినియోగించిన విధంగా పూర్తిగా ఆధారపడదగినది కాదు. మనిషి ఎన్నటికీ ఎగరలేడని నిర్ధారించిన వారి సంగతి ఏమిటి? అయినా మనం మరో రకమైన గగన విహారాన్ని చూస్తున్నాం. ఈ భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక స్వేచ్ఛకు సంబంధించిన విహారం అది. తమ సమస్యలకు అతీతంగా వ్యవహరిస్తున్న వ్యక్తులను మనం చూస్తున్నాం. భగవంతుని వల్లనే ఇవన్నీ సాధ్యమైనవని వాళ్ళు అన్నప్పుడు మేము కేవలం ఈ చిరుమందహాసం చేశాం. మేము ఆధ్యాత్మిక విముక్తిని చూసాం, కానీ అది నిజం కాదని మాకు మేము చెప్పుకొనడానికి ఇష్టపడ్డాం. ప్రతి స్త్రీ, పురుషుడు, చిన్నపిల్లవాడితో సహా అందరి హృదయాంతరాలలో భగవంతునికి సంబంధించి మూలాధారమైన భావన దాగి ఉన్నా కూడా మనల్ని మనమే తెలివి తక్కువ మనుషుల్లాగా తయారు చేసుకుంటున్నాం. ఏవో దురదృష్టకర సంఘటనల కారణంగానో, ఆడంబరాల వలనో, వేరే ఇతర విషయాలను ఆరాధించటం వలనో ఈ భావన మరుగున పడిపోవచ్చు. కానీ అది ఏదో ఒక రూపంలో మనిషి అంతరాలలో ఉండనే ఉంటుంది. ఎందుకంటే మనకంటే సర్వోన్నతమైన ఒక శక్తి యందు విశ్వాసం, ఆ శక్తి మానవ జీవితాల్లో ఎన్నో అద్భుతాలను సాధించి పెట్టడం అనేవి మనిషి ఎంత పురాతనమైన వాడో అంత పురాతనమైన వాస్తవాలు. భగవంతుని ఎడల విశ్వాసం అనేది మాలో ఒక అంతర్భాగమని, అది ఒక స్నేహితుని ఎడల ఉండే భావం లాంటిదేనని చివరికి మేము తెలుసుకోగలిగాం. ఆయన కోసం కొన్నిసార్లు మేము నిర్భయంగా అన్వేషించాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఆయన అక్కడే ఉన్నాడు. మన ఉనికి ఎంత వాస్తవమో భగవంతుని ఉనికి కూడా అంతే వాస్తవం. మా లోపల దాగి ఉన్న పరమ సత్యమైన భగవంతుని మేము కనుగొనగలిగాము. అంతిమ విశ్లేషణలో ఆయనను కనుగొనగలిగే ప్రదేశం మాత్రం అదే. మా విషయంలోనూ అలాగే జరిగింది. మీకున్న అడ్డంకుల్ని కొద్ది మేరకు తొలగించడం మాత్రమే మేము చేయగలం. మేము చూపించే దృష్టాంతాలు మీలో ముందుగానే గూడు కట్టుకున్న భావాలను తుడిచివేయడంలో సహకరించినట్లయితే, మిమ్మల్ని నిజాయితీగా ఆలోచించేలా చేయగలిగితే, మీలో మీరు శ్రద్ధగా అంతరాన్వేషణ చేసుకోవడాన్ని ప్రోత్సహించినట్లయితే, అప్పుడు మీరు రావాలనుకుంటే విశాలమైన రహదారిలో పయనించడానికి మాతో వచ్చి మీరు కలవవచ్చు. ఈ రకమైన ఆలోచన దృక్పథం మిమ్మల్ని అపజయం పాలు చేయదు.
మీ విశ్వాసానికి సంబంధించిన ఆత్మజ్ఞానం మీకు వచ్చి తీరుతుంది. తనొక నాస్తికుణ్ణి అని భావించిన ఒక వ్యక్తి యొక్క అనుభవాలను మీరు ఈ గ్రంథంలో చదువుతారు. అతని కథ ఎంత కుతూహలాన్ని కలిగిస్తుందంటే దానిలో కొంత భాగాన్ని ఇప్పటికిప్పుడే చెప్పేయాలి. అతని మనసులో చోటు చేసుకున్న మార్పు నాటకీయంగాను, హృదయాలను కదిలించే రీతిలోనూ, ఎదుటివారిని ఒప్పించే విధంగానూ జరిగింది. ఇది మన మిత్రుడు ఒక మతాచార్యుని కొడుకు. అతను ఒక చర్చి పాఠశాలకు హాజరయ్యేవాడు. అక్కడ మత ప్రబోధం చాలా ఎక్కువ స్థాయిలో చేయబడిందన్న ఆలోచనతో మతం పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నాడు. తర్వాత కాలంలో అతని జీవితంలో చాలా సంవత్సరాల పాటు బాధ, నిస్పృహలు పైశాచికంగా చోటు చేసుకున్నాయి. వ్యాపారం పూర్తిగా దెబ్బతినటం, మతిస్థిమితి లేకపోవటం, ఇంచుమించు మరణ సమానమైన రుగ్మత, ఆత్మహత్య లాంటి దురదృష్ట సంఘటనలు ఎన్నో అతని కుటుంబంలో చోటు చేసుకున్నాయి. అవి అతన్ని కృంగదీశాయి. యుద్ధానంతర దుర్భర పరిస్థితి, విపరీతమైన పోతున్న త్రాగుబోతుతనం, సంభవానికి అతి చేరువలో ఉన్న మానసిక, శారీరక పతనం అతనే సర్వనాశనం చేసుకునే స్థితికి తీసుకువచ్చాయి. ఒకరోజు రాత్రి అతను ఒక హాస్పిటల్లో ఉండగా ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందిన ఒక త్రాగుబోతు అతన్ని కలిశాడు. ఆ వ్యక్తితో మాట్లాడిన మన మిత్రుడిలో దుఃఖం, ఉక్రోషం ఉవ్వెత్తున లేచాయి. నిజంగా దేవుడే ఉంటే అతను నా కోసం ఏమీ చేయలేదు అంటూ గట్టిగా ఆక్రోశించాడు. కానీ తర్వాత అతను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు నాకు తెలిసిన మతవాదులందరిది తప్పే అనటం ఎంతవరకు సమంజసం అని తనకు తానే ప్రశ్నించుకున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం గురించి ఆలోచించే కొలది అతను నరకంలో నివసిస్తున్న భావనను పొందాడు. అప్పుడు ఒక ఉరుములాగా అతనికి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. అది అప్పటి వరకు ఉన్న భావాలను బయటికి నెట్టివేసి భగవంతుడు లేడు అని చెప్పటానికి నేనెవరిని అన్న ప్రశ్న అతనిలో మారుమ్రోగింది. అతను మంచం మీద నుంచి కిందకు దొర్లి 2 కాళ్ళ మీద మోకరిల్లిన సంఘటనను అతను జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. కొన్ని క్షణాల్లోనే భగవంతుని ఉనికికి సంబంధించిన బలమైన విశ్వాసం అతన్ని పూర్తిగా ఆక్రమించింది. వరద వెల్లువలాగా స్వచ్ఛంగా ఎంతో టీవీతో ఆ భావన అతన్ని ముంచెత్తింది. ఎన్నో సంవత్సరాలుగా అతను నిర్మించుకున్న అవరోధాలు కొట్టుకుపోయాయి. అనంతమైన శక్తి, ప్రేమల సన్నిధిలో అతను నిలబడ్డాడు. అతనిప్పుడు వారధి దాటి ఒడ్డుపైన అడుగుపెట్టాడు. మొట్టమొదటిసారిగా అతను తన సృష్టికర్తతో ఆత్మఘాత సాన్నిధ్యానుభూతితో జీవించాడు. ఆ విధంగా మన మిత్రుడి జీవన సౌధ నిర్మాణానికి అవసరమైన పునాది రాయి సరైన స్థానంలో స్థిరపరచబడింది. అతని జీవితంలో తర్వాత చోటు చేసుకున్న మార్పులేవి దానిని కదిలించలేకపోయాయి. అతని త్రాగుడి సమస్య తొలగించబడింది. చాలా ఏళ్ల క్రితం ఆ రోజు రాత్రి అది అంతర్ధానమైపోయింది. ఆకర్షణ యొక్క అతి తక్కువ క్షణాలను మినహాయించి అతనికి త్రాగాలనే ఆలోచన ఎన్నటికీ తిరిగి రాలేదు. ఆ క్షణాలలో ఒక రకమైన భయంతో కూడిన అయిష్టత అతనిలో జనించేది. అతను త్రాగగలిగినప్పటికీ త్రాగకపోవటం విశేషం. భగవంతుడే అతనికి ఆ వివేకాన్ని తిరిగి సమకూర్చాడు. ఇది అద్భుత రీతిలో స్వస్థత పరచడం కాక మరేమిటి. అయినా దీని మూల పదార్థాలు అతి సర్వసాధారణమైనవి. అతని పరిస్థితులే అతన్ని విశ్వసించడానికి ఇష్టపడేలా చేశాయి. అతను తన సృష్టికర్తకు తనను వినయంతో అర్పించుకున్నాడు. తర్వాత ఏం జరిగిందనేది అతనికే తెలుసు. భగవంతుడు మన సరి అయిన ఆలోచన రీతులను తిరిగి సమకూర్చాడు. మన ఈ మిత్రునికి ఈ భగవంతుని స్పృహ అకస్మాత్తుగా ఒకేసారిగా జరిగింది. మనలో కొంతమందికి ఈ మార్పు చాలా నెమ్మదిగా చోటు చేసుకుంటుంది. కానీ ఎవరైతే నిజాయితీతో ఆయనను కోరుకుంటారో వారందరి జీవితాల్లోనూ ఆయన ప్రవేశించి తీరుతాడు. మేము భగవంతుడిని సమీపించే కొలది ఆయన తనను తాను మాకు సాక్షాత్కరింప చేసుకున్నాడు.